మూడు అంశాలతో ముడిపడే నా 70 సంవత్సరాల ప్రస్థానాన్ని కొన్ని నిమిషాల్లో మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా నిజానికి ఈ సభలో ఒక్క నందిని సిద్ధారెడ్డి ఒక మాట నా ఒక్కడికైతే నేను ఒప్పుకోను, ఇంకా కొందరికైతే ఒప్పుకుంటాను అనే మాట, అందువల్ల నేను ఒప్పుకున్నాను. నేను ఒక్కడిని మాత్రం కష్టపడి ఒప్పుకోను, కొందరిని కలిపి చేయండి నేను ఒప్పుకుంటాను అనే ఒక మాట ఏదైతే ఉందో ఈ రకంగానైనా సిద్ధారెడ్డి చేద్దామని మనసులో ఉంది. అలా నిజానికి వాళ్ళమ్మ కడుపులో నేనైనా పుట్టి ఉండాల్సింది, మా అమ్మ కడుపులోనైనా సిద్ధారెడ్డి మా నాన్న కోప్పడేవాడు జీవితాంతం చివరిదాకా. చివరికి మాత్రమే తాను రియలైజ్ అయ్యాడు. కానీ సిద్ధారెడ్డి మాకు మొదటి నుంచి ఇప్పటి వరకు కోప్పడతాడు, కానీ తండ్రి కన్నా ఎక్కువగా కోప్పడతాడు. మా తండ్రి చేయని పనులు ఏవైతే ఉంటాయో అవి మాకు సిద్ధారెడ్డి చేసి పెడతారు. అది ఆ కోపం మాకు చాలా అన్నప్రతించిన అమ్మ ముద్దంత మాధుర్యంగా మాకు అనిపిస్తూ ఉంది. అయితే నేను ఈ సిద్దిపేట వాసుని కాదు, నిజామాబాద్ వాసు. వాళ్ళు నాకు పరిచయం అయింది దాదాపు ఎంఏలోకి అడుగు పెడుతున్న సందర్భం. కానీ నాకు సిద్ధారెడ్డి పరిచయం అయింది పరోక్షంగా మా బెడదరాజేశ్వర్, నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడు. మేమిద్దరము ఇక మా మిత్రుడు చెప్పినట్టుగా, కందాలయ్య చెప్పినట్టుగా ఆ హోటలు ప్రొద్దున చెప్పిన మిత్రుడు హోటలే కాకుండా మేమిద్దరం ప్యారడైజ్ అని ఒక హోటల్ ఉంటుంది మాకు నిజామాబాద్. ఇక అక్కడికి ఎవ్వరు రాలేదని మేము ఇద్దరం గుర్తుంది, గంటల తరబడి ఉండేవాళ్ళు. నిజానికి నాకు మొదట బైస రామదాస్ నాకు మిత్రుడు. నేను ఎప్పుడైతే నిజామాబాద్లో అడుగు పెట్టినానో ఆ తర్వాత అడుగుపెట్టినప్పటి నుంచి 72 ప్రాంతం నుంచి నాకు బెడదరాజేశ్వర్ మిత్రుడు. నిజానికి బెడదరాజేశ్వర్ ఈరోజు బ్రతికి ఉంటే మా అందరికన్నా చాలా ముందు ఉండేవాడు. నా అంచనా ఇప్పటి వరకే కాదు, చాలా ముందు ఉండేవాడు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ రోజుల్లో మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మినీ కవిత ఉద్యమం చాలా బలంగా నడుస్తున్నప్పుడు కోడిగుడ్డు మీద బూరు వీకే కవుడు అని ఒక వ్యాసం రాశాడు. ఈగలు వీకే కవుడు, కోడిగుడ్డు మీద ఈగలు వీకే కవుడు అని ఆంధ్రప్రభలో ఒక వ్యాసం రాశాడు. అది చదివినప్పుడు ఇక తెలంగాణ అంటే మినీ కవిత్వము ఏం చేస్తుంది అనేది ఏంటంటే సీరియస్ పొయిట్రీని పక్కదారి పట్టిస్తుందని ఆనాడున్న ఉద్యమంలోని ఒక స్వభావం. అది ఈనాడు ఏమైపోయిందంటే వాట్సాప్కు మంచి బఠానీలకు పల్లీలు తినని వాళ్ళు కూడా తినేంతగా అది బలాన్ని ఇస్తూ ఉంది. కానీ ఆ రోజుల్లో అలా ఉంటుంది. కాబట్టి అంతటి మంచి మిత్రుడు, ఆ మిత్రుడిని నేను ఈ సందర్భంలో కలుసుకోవడం ఏంటంటే నాకు సైకిల్ లేదు అప్పటికి. అతనికి సైకిల్ ఉండేది, అది ఒక కుక్కి సైకిల్ మామూలుగా. వాళ్ళ నాన్న మహాకోపిష్టి, ఇంటి ముందు బయట కూర్చొని ఉంటే ఎప్పుడు రాజేశ్వర్ బయటకు వస్తే వెంటనే ఇక ఇద్దరం కలిసి ఆ కుక్కి సైకిల్ మీద వెళ్ళొచ్చు అని ఒక అభిప్రాయం. కానీ మా రాజేశ్వర్ మాత్రము పేదవాడు కాదు, ఓ కోటీశ్వరుడు బతికినట్లుగా తండ్రి అతన్ని పెంచాడు చాలా అద్భుతంగా. బహుశా అందువల్లనే ఆయన జీవితంలో మేము పడ్డ కష్టాలు పడలేకపోయాడేమో అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. నిజానికి ఇక ప్రధానమైన నాకు నిజామాబాద్కు వచ్చిన తర్వాత అయిన మొదటి స్నేహితుడు బైస రామదాస్. మేమిద్దరం ఎందుకు స్నేహితులమైనాము అని అంటే, ఇప్పుడు సిద్ధారెడ్డి మేము ఎందుకు స్నేహితులమైనాము, మేము అప్పుడు అంతే స్నేహితులమైనాము. అంటే రామదాస్ ఆ రోజుల్లో కొంత ప్రోగ్రెసివ్ స్వభావం ఉండేది. శ్రీరాముడు కూడా ఇక్కడనే ఉన్నాడు. నేను 72, 73లో మాకు అతను ఎడిటర్. మా ఇంటర్ చదువుకునే రోజుల్లో మా ఇంటర్ కాలేజ్ మ్యాగజైన్కు ఆయన ఎడిటర్ బైస రామదాస్. ఆయన ఎడిటర్గా ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నా, తను సెకండ్ ఇయర్లో ఉన్నా. ఇంటర్లో ఉన్నప్పుడు ఆయన కవిత మావాడే ఉన్నాడు కదా అని నేను రాసిన కవిత రాస్తే ఫుల్ పేజీ వేశాడు. అది నా మొదటి కవిత. సరస్వతీదేవి మీద వాణి నా రాణి అని రాసిన బాగా గుర్తుంది. అందరు నవ్వుడు, ఇప్పుడు ఎట్లా నవ్వుతున్నారు అప్పుడు అట్లా వాణి నారాయణ సరస్వతీదేవినే రాణి అనుకుంటావా
అని అన్నారు. కానీ ఆ పోయం చాలా బాగా వచ్చిందని మా రామదాస్ అనేవాడు. రామదాస్ మా జిల్లాలో ఎంత గొప్ప మంచి కవి అయ్యేవాడు. ఆయననే విడుదలాయిస్తారు ఎట్లా ఒక జీవనది మరొక పక్కకు వెళ్ళిపోయినట్టుగా రామదాస్ జర్నలిజంలోకి వెళ్ళాడు. కానీ నేను చదువుకునే రోజుల్లో ఒక పోయం రాశాడు. కొత్త కళలు అని ఉండేది ఆంధ్రజ్యోతి శీర్షిక. అది పోయం వచ్చింది అప్పుడే నేను చదివినా. నాకు చాలా ఆనందపరిచింది. ఆ రోజుల్లో కాళ్ళు ఇనుప స్తంభాలు భవంతులను మోస్తున్నాయి, చేతులు విసనకర్రలు సుఖగాలులు వీస్తున్నాయి. అది ఇంటర్ కల్చర్లో నా మిత్రుడు ఒక శక్తివంతుడు ఉన్నాడు అనేది నేను పసిగట్టగలిగిన. అది ఆయన నుంచి ప్రోటీన్ శక్తిని ఎట్లా కవిత్వంలోకి మలుచుకోవాలని. నాకు మాత్రం ఎవరు కవితా గురువు లేరు అప్పటికి. నా బతికే నాకు ఒక పెద్ద గురువు, నా కులమే నాకు ఒక పెద్ద గురువు. నా భయంకరమైంది. ప్రొద్దున మాట్లాడారు కదా 7 సంవత్సరాలు 17 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటారు కదా. నాకు 70 సంవత్సరాలు కూడా ఒకటే బతుకుంది. నాకు ఇప్పటికీ నాకు బతుకు అనేక రకాలుగా మారలేదు. ఒకే రకంగా బ్రతుకు ఉండబట్టే నేను ఇలా బ్రతుకుతూ ఉన్నానేమో అనుకుంటాను. నా బ్రతుకు మాత్రం ఎవరికి రావాలని కోరుకోను. చాలా హాయిగా సుఖంగా జీవించాలని కోరుకుంటాను. చిన్నతనంలో మా నాన్నగారు ఏంటంటే ఒక కొడుకు పుట్టినందుకు వీడి దంగం పని చేస్తాడో లేదో పిల్లలకు నేర్పాలనే దృష్టితో ఓ 4 గేదెలు ఉండేటివి, బర్రెలు ఉండేటివి, ఒక ఆవు ఉండేది. తర్వాత నన్ను చిన్నతనంలోనే భిక్షాటనకు కూడా పంపించేవాడు. మా తాతగారికి నేను ఒకటే మా తాతగారికి మా అమ్మ ఒకటే కూతురు. ఆయనకు ఎవ్వరు బంధువులు లేరు. ఈ జంగాలకి ఎవరు ఉంటారు ఊళ్ళో? ఊరంతా 10 ఊళ్ళు కలిపితే ఒక కుటుంబం ఉంటుంది కదా. చాలా తక్కువ ఈ కుటుంబంలో పుట్టేవాళ్ళు. కనుక వృద్ధులు లేవగానే స్నానం చేయాలి బావి దగ్గరికి వెళ్ళి. నేనేమో కోరండి ఆ బకెట్లో మునిగేటట్టు ఉన్న నన్ను వెంటనే అవి పెద్ద దోవతి, చిరిగిన దోవతి కట్టుకొని జోలి వేసుకొని ప్రతి ఇంటి ముందు నిలబడాలి. భిక్షాందేహి అని అనాలి. నాకు మా పదం కూడా సరిగా పడికి ఉచ్చారణ రాదు. ఆ సందర్భంలో వెళ్తే మా ఊరంతా చాలా విచిత్రమైనది. నన్ను పెంచింది మా ఊరే. మా అమ్మ పాలించింది కానీ నన్ను పెంచింది మా ఊరే. మా ఊరెందుకు పెంచింది అని అంటే నేను పోగానే ఓ తల్లి చీపురు కట్టతో ఊడుస్తుంటే వెంటనే పారేసేది. కనబడగానే నేను చీపురు కట్టనే చూస్తుండేవాడి. ఆ పారేసిన తర్వాత వెంటనే ఆమె వెళ్ళి కొంగు నిండా కప్పుకొని దోసెడు బియ్యం తెచ్చి మా ఇంటికి బాలశివుడు వచ్చాడు, అంతకు మించి కావాలి గెలవాలి కదా. నన్ను మనిషిగా చూసేవారు కాదు. సంగారం కాబట్టి శివాంశ ఉంది అనేది ఒకటి. మా తాతగారు అప్పటికి పంచాంగం చెప్పేవాడు. బావులు తవ్వటం ఎక్కడ వారి ఏంటి అనేటి అందులో ఆయన బాగా ప్రత్యేకత ఉండేది. మా ఊళ్ళో ఒకడే మా తాతగారు కనుక మా నాన్నగారిని యుద్ధం తెచ్చుకున్నాడు. మా తాతగారు మా నాన్నగారు యుద్ధం తీసుకొని మా ఊళ్ళో పెరగడానికి తెచ్చుకున్నాడు తన కుటుంబాన్ని బాగు చేసుకోవడం కోసం. ఆ ఒక్క కూతురికి పుట్టిన నేను ఎంతో అలారముదిగా పెంచేవాడు. ఇదంతా ఇప్పుడు తలుచుకుంటే కళ్ళలో నుంచి నీళ్లు రావాల్సింది నోట్లో నీళ్ళు పోసుకోవాల్సిన లాగా ఉంది. కనుక ఒక ఆ వరుసతో నాకెంత కోపం వచ్చేదనంటే అది ఇప్పుడు చాలా అదొక మంచి కావ్యం రాయదగ్గ అంశం. ఎంత వాళ్ళు ప్రేమించే వాళ్ళు. ఇంకోటి రోడ్డు మీద మా కుటుంబం వాళ్ళు మా తాతగారు చిన్నతనంలోనే చనిపోయాడు. ఎప్పుడైనా రోడ్డు మీద వచ్చేటప్పుడు మేము భిక్షాటనమే ఆ కులమైనప్పటికీ ఊరు వాళ్ళు చాలా దూరంలో నుంచి ఇట్లా అనేవాళ్ళు. వాళ్ళకు జంగాలంటే వాళ్ళకంత ప్రేమ అభిమానము ఉండేది. నాకు అనిపించేది నేనేమో అడుగు తినేది, వాళ్ళేమో కాలు మొక్కుడా, వాళ్ళకు మనం కాలు మొక్కాలి కదా అనే ఒక భావజాలం నాకు అప్పటికి అనిపించేది. కొంత మనసులో ఒక తీవ్రమైన స్వభావము ఉండేది. అదే బహుశా నన్ను కవిత్వంలోకి దానికి వచ్చిందేమో అని అనుకుంటాను. మరొకటి ఏంటంటే మా ఇంటికి ఒక వేప చెట్టు పక్కకు ఇప్పుడు ఊరంతా శ్మశాన వాటిక. అది గౌతంపేటలో మునిగిపోయింది. మా ఊరిని చూడడానికి నేను ఒకసారి వెళ్ళాను. అంటే ఈ మధ్య వెళ్ళి కానీ ప్రతి 2-3 నెలలకు వెళ్ళేవాడిని. ఊరిని వెతుక్కోవాల్సి వచ్చింది నాకు. ఎంత శోకం అంటే మా అమ్మ పోయిన తర్వాత అంతటి దుఃఖాన్ని అనుభవించింది అదే నాకైతే మా ఇంటి మొత్తంలో.
ఆ ఊరంతా పోతే ఎంత వెతికినా నాకు మా ఇంటి దొరకలేదు. నాకు చూపించింది మా ఇంటి ముందు ఉన్న వేప చెట్టు. ఆ వేప చెట్టు పక్క పోయి కూర్చొని గంట అయిన తర్వాత మా ఇంటికి దగ్గరగా ఉన్నవన్నీ గుర్తుకొచ్చినాయి. అప్పటి రోజుల్లో నన్ను కవికి చేయడానికి కారణాలు అవే. ఒక ఆవిడ పాపం బీడీ చేసి బ్రతికేది, వాళ్ళు కూడా యుద్ధం తెచ్చుకున్నారు. అనివార్య కారణం వలన ఆమె ఊరేసుకొని చనిపోయింది. తెల్లవారు మేము చెంబులం పట్టుకొని చెరువు కట్టకు వెళ్ళేవారు. అప్పటి రోజుల్లో ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు కదా. ఆమె చనిపోయింది, అందరూ ఏడుస్తున్నారు. నేను ముందు పక్కన పెట్టి అందులో చూస్తే వేలాడుతుంది ఆమె శవం, ఇంకా దించలేదు దాంట్లో నుంచి. ఆమె అతన్ని ఇప్పుడు చిన్నతనంలో ఆమె పెద్ద ఆవిడ, మా అమ్మకు దగ్గర సగం వయసు ఉండేది. మా అమ్మ అంటే చాలా ఇష్టం ఉండడం వల్ల సొంత బిడ్డలాగా భావించేది ఒక రకంగా. ఆమె వేలాడుతున్నదాన్ని నేను తట్టుకోలేకపోయినా. అలాంటివి ఒక మా ఊరిలో మా ఇంటికి అటుపక్కకు ఉన్న వాళ్ళు తాడు వనం ఉంటుంది. మా ఊరికి చాలా అందమైన ఊరండి. హైదరాబాద్ కన్నా అందంగా ఉంటుంది. హైదరాబాద్ అందమైంది అనుకుంటారు, కానీ మా ఊరి ముందు చికెన్ వెళ్ళి కూడా పనికిరాదు. ఇది పనికిరాదు. ఎందుకంటే తాటివనానికి వెళ్ళి చూస్తే అద్భుతమైన ఏ ఊరికి లేని తాటివనం మా ఊరికి ఉండేది. ఇక చెరువు కట్టలు 2 చెరువులు ఉండేటివి. ఇక ఈత కళ్ళు మా ఊరు ఒక్కరి వల్లే 10 ఊర్లకు ఈత కళ్ళు ఇచ్చేది. అది అంతటి భూముల విషయంలో కూడా అందరూ కాపులే. రెడ్లు ఒక్కరు కూడా లేరు. రావులు ఒక్క కుటుంబం ఉండేది. చాకలి, మంగలి లాంటి కుటుంబాలు చాలా తక్కువ. మిగతావన్నీ 90% కాపులు. వృద్ధులు లేవగానే పొలాలకు వెళ్ళడం అనే ఒక కల్చర్ ఏదైతే ఉందో చాలా అద్భుతమైన మా ఊరు. నన్ను చాలా ఇప్పటికి కూడా అదంతా ఒక పిక్చరైజేషన్ నా కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. సిద్ధారెడ్డి పుట్టుంటే ఇప్పటికి ఖచ్చితంగా నవలైపోయింది. నేను నవల రాద్దామని చాలా సీరియస్గా నాకు కేశవరెడ్డి గారితో చాలా అనుబంధం ఉండటం వలన మా ఊరు పోయినందుకు ఒక బాధ, ఊరిని చచ్చినట్లుగా కులాంతర వివాహం చేసుకునే ఒక సందర్భంలో ఇంటిని వదిలిపెట్టుకోవాల్సిన ఒక సందర్భం, తర్వాత వృత్తిని వదిలిపెట్టుకోవడం ఒక సందర్భం. పట్టణానికి వచ్చిన తర్వాత ఊరు మా నాన్నగారు చనిపోయినావు, ఇక రా ఈ గంగానదిలోనే మాకు ఈ తర్పణం చేసి వీళ్ళు అని పట్టుకుపోయాడు. అవును తర్పణం చేస్తారు చచ్చిపోయాడని అంటున్నారు అని వెళ్ళారు. అంతటి విషాదాన్ని చూసిన వాడిని కేశవరెడ్డితో చెప్పుకొని, సార్ మా ఊరిది ఇలాంటి కథ, మీరు మంచి నవల, నేను అన్నీ చదువుతుంది. అప్పటికి ఆయన నవలలు బాగా మూగవాణి పిల్లలు నేనే అనుకునేవాడిని, ఆయన మూగవాడి. అయితే నన్ను రాయొద్దన్నాడు ఆయన. నాకు చాలా బాధ వేసింది. ఈ హైదరాబాద్ వచ్చినాక కూడా మా ఇంటికి 2-3 సార్లు పడుకున్నాడు. ఇంటికి వచ్చి ఎందుకు రాయొద్దు అంటారు సార్, నాకు బాగా ఉన్నది, మీలానే 2-3 పాత్రలే ఉంటాయి సార్ అని చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, 2 పడవల మీద కాలు పెట్టకు అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్నా. ఇక వదిలేశాడు అది. కానీ అది అది తప్పు అని అనిపించింది నాకు. మనకి ఏది రాయాలనుకుంటామో అది బలంగా రాయడం అని. నాకు మొట్టమొదటి పాటలు రాశాను. మా సిద్ధారెడ్డికి ఉన్నట్టుగా నాకు ఎవరు గురువు అనేది ఏం లేదు, ఊరికనే అనుకునేవాడిని. ఇంకోటి చిన్నతనంలో 6 నేను చదువుకోలేదు. అన్నిటికన్నా విషాదం ఏంటంటే నేను 4th వరకు చదువుకోలేదు. బలవంతంగా మా ఇంట్లో కొట్లాట పెట్టుకుంటే అప్పుడు మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తే మా నాన్నగారు ఐలాపూర్, మా ఊరికి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఐలాపూర్లో నన్ను మొట్టమొదట చేర్చారు. 4వ తరగతిలో చేరాను నేను. 4 తర్వాత 7వ తరగతి తెలంగాణ మూమెంట్ రావడంతో ఆ చదువు కూడా పోయినా. మా నాన్నగారికి విపరీతమైన డ్యాన్స్ చేసి చాలా ఆనందం, అమ్మయ్య స్కూల్ బంద్ అయిపోయి మళ్ళీ కులవృత్తికి వస్తారని. నేను తెచ్చినా వెళ్ళలేదు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న నా నాలేశ్వర్ నా ఇంటి పేరు పెట్టిన కప్పగంతుల శివశేషాచల మానవేంద్రనాథ్ రాయ్ ఆయన ఆ టీచర్, ఆయన మీ దేవుడు రా అంటే నాగేశ్వరం చేసిన ఆయన పెట్టి పాటించాడు. దాంతో మా ఊరి పేరు వచ్చింది. నిజానికి నేను చాలా ఆనందం. మా ఊరంతా నా మనసులో రాసుకున్నప్పుడల్లా నా ఊరు రాసుకుంటున్నా ఒక ఆనందము నాకు అది ఇచ్చింది. అన్నం పెట్టింది కూడా, అన్నం పెట్టింది మా కుటుంబాన్ని కాపాడింది కూడా మా ఊరే. నన్ను కన్నవారు కావచ్చు. కనుక ఊరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత లేదైనా ప్రతి చిన్న సందర్భాన్ని చెప్పుకోవాలంటే ఒక పెద్ద నవల, ఒక చిన్న బాల్యం రాయడానికి ఒక నవల అంతా ఉంటుంది. ఇక మా నాన్నతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం నేను ఒక దరిద్రుని.
నేను చిన్నతనంలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, 4th, 5th, 6thలో. ప్రేమ కాదండి అది, ప్రేమ అని నేను స్పష్టంగా చెప్పాను, కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత స్పష్టంగా చెప్తున్నాను. అది ప్రేమ అని కాదు. ఆ అమ్మాయి కూడా నన్ను చాలా ఇష్టపడేది. అమ్మాయి కూడా నా భార్య. నాకు వచ్చేటప్పుడు కూడా మన పెళ్లి చెప్పప్పుడు సభలో అయితే అసలు ఆమె నా మీద ప్రేమ ఉందని, కానీ ప్రేమ అంటే ఈ రోజుల్లో మాట్లాడుకునే ప్రేమే కాదు. అక్క చెల్లెలు, అన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు అనే ఒక వరుసతో ఉండే భావజాలంలో ఆమె పట్ల నాకు చాలా అభిమానం ఉండేది. ఆమె కూడా ఎందుకో వాళ్ళ అన్నలు అందరూ ఉన్నా నా దగ్గరనే వచ్చి కూర్చునేది. చాలా భలే అనిపించేది. అదేదో దేవదా సినిమా కన్నా గొప్ప కథ మాకు. మొత్తం మాట ఎప్పుడైతే స్కూల్లో వదిలిపెట్టారో, మాకు తెలంగాణ మూమెంట్ 69లో రావడంతో అమ్మాయిని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళారు. ఎందుకో మనసులో అమ్మాయి మీద నాకు చాలా ప్రేమ కలిగింది. తర్వాత అతను ఎవరో నన్ను బనాయించాలని అనుకుంటున్నాను, కానీ నేనేం బనాయించడానికి నేను లొంగనండి. స్పష్టంగా చెప్తున్నా, దేవుడి మీద ప్రమాణము లేకపోతే కోర్టులో భగవద్గీత మీద ప్రమాణము అని అంటారు. నేను ఈ సభాముఖంగా ప్రమాణం చేసి మాట్లాడుతున్నాను, వేరే విషయాలే మాట్లాడతాను. నాకు కొంత కలిగింది. ఆ తర్వాత మా ఆమె కూడా ఉన్నది అని అనిపించింది. ఆ తర్వాతనే మా అమ్మ చెవిలో వేశాడు. ఒక 4 రోజులు ఏడ్చిన తర్వాత మా నాన్నగారితో చెప్పి, అప్పుడు ఇక చివరకు మా నాన్నగారు కులాంతర వివాహము, ముందే జొండాలం రా, తర్వాత దేవుడు, తర్వాత పూజ, ఇవన్నీ ఇక ఆయనకు వచ్చి చాలా హెరాస్మెంట్ బాగానే జరిగింది. అప్పుడే పాటలు రాశాను. ఆ హెరాస్మెంట్లో ఒక 3-4 పాటలు రాశాను. అది పోయిన తర్వాత ఏమైనా కానీ ఉంటే ఉంచుకో, నేనైతే వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఇంట్లో నుంచి ఒంటరిగా నాకు ప్రపంచంలో ఎవరూ పరిచయం లేదు, ఎవరు నాకు తెలియదు. ఆ ఊరు వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను ఎక్కడే ఉండాలా, ఎలా ఉండాలా, ఏం చేయాలి. అమ్మాయినేమో వాళ్ళు తీసుకెళ్ళారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక మా నాన్నగారు నిజామాబాద్కి వచ్చి పెద్ద గొడవ చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డు వీధిన తీసుకుంటూ నడిచిన ఘట్టాలు కూడా నాకు ఉన్నాయి. ఆయన చాలా ధైర్యం చేసి ఊరు వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. చివరకు ఊరిని అదే లాస్ట్. ఆ ఊరికి ఇక వెళ్ళకూడదు అనుకున్నాను. శ్మశానం అయిపోయిన తర్వాతనే వెళ్ళగలిగాను, పోచంపేటలో మునిగిపోయిన తర్వాత. కానీ నేను మాత్రం ఒక 20-25 రోజులకు మా ఊరికి బస్సు ఉండేది కాదు అప్పటికి. నవీపేట దాకా వెళ్ళి ఒక 4-5 కిలోమీటర్లు నడిచి ఊరు దూరం నుంచి చూసి మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళిపోయేవాడిని ఊరికే చూద్దామని. అది బహుశా అది కవులకే సాధ్యమేమో, ఎవరికి సాధ్యం కాదు. ఉండే దుఃఖం ఎంత ఉంటుంది అనేది. కనుక ఆ టైంలో నాకు కొంత రాయాలనే కోరిక ప్రారంభమైంది. ఇటు పక్కది తాటివనం అనే మాట చెప్పాను కదా, ఆ తాటివనంలో ఒక అతన్ని నరికేశాడు, మా ఇంటి వెనక అతన్ని. నరికిన దగ్గరికి నాకు ఈ మొదటి నుంచి చిన్నతనం నుంచి వెళ్ళే గుణం ఉంది కనుక తాటివనంకి వెళ్ళి ఆ కాళ్ళు అవి తల అన్నీ ఒక చోటు వేసి బండిలో వేసి ఇదంతా నేను చూశాను. అది నన్ను బాగా కదిలించి వేసింది నా జీవితంలో. వాళ్ళు అతని భార్య ఎవరింటికి వెళ్ళకపోయినా ఎక్కువ బియ్యం పోసేది నా జోలిలో. ఆమె మా నాన్నగారికి ఏంటంటే జోలిలో బియ్యం కనబడి బాగా తిరిగిందని అనుకునేవాడు. నేనేమనుకునేవాడిని అంటే ఏ తల్లి బియ్యం ఎక్కువ వేస్తారో ఆ ఇంటి ముందుకు వెళ్ళేవాడిని. ఒక 5-6 ఇంట్లో రాగానే ఆయన కొంచెం కూర్చోవచ్చు బండ మీద అన్నట్టుగా కూర్చొని ఆ జోలే కనబడి మా నాన్న ఇంకా చూపించుకుంటూ లోపలికి వెళ్తుండే. బాగా ఉన్నాయి బియ్యం, నువ్వు తిరగలేదనుకునేవాడిని. అయితే నేను ఒక గల్లీకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఆ గల్లీకి వెళ్ళేవాడిని కాదు, 2వ రోజు ఇంకో గల్లీకి వెళ్ళేవాడిని. కనుక ఊరంతా తిరిగి రమ్మనేవాడు. అదొకటి. వచ్చినోడికి వెళ్ళా మావాడు వచ్చిందా అని అడిగేవాడు ఆయన. అదొక పెద్ద సమస్య. కాబట్టి ఆ విషాదాల్లో నుంచి నాకు ఊరు అన్నమే పెట్టడం కాదు, కవిత్వాన్ని కూడా నాకు ఊరే ఇచ్చింది. నాకు కేవలం అన్నం పెట్టి మా కుటుంబాన్ని పోషించిందని నేను అనుకోను. ఎందుకనంటే ఇంటి ముందు, ఇంటి వెనక, చుట్టుపక్కల ఊళ్ళో చనిపోయే వాళ్ళు సాధారణంగా వయసొచ్చి చనిపోయిన వాళ్ళు కాదు.
అనేక రకాలైన ఆర్థిక రాజకీయ సాంఘిక పరిస్థితులతో చనిపోయిన వాళ్ళు నాకు అప్పటికెందుకో కొంత తెలివితేటలు వచ్చినాయి. ఇది ఎంత చెప్తుంది 5th 6th కాదు కనుక అక్కడనే ఉన్నానంటే ఎంత పెద్ద ఎప్పుడైతుందో నాకు తెలియదు. అయిన తర్వాత నేను ఊరు వదిలిన తర్వాత లోకానికి వచ్చినప్పటికీ కొంత జ్ఞానం నాకు వచ్చింది. ఆ జ్ఞానంతోనే నేను కవిత్వము తొలిసారిగా రాశాను. మరొక అంశం ఏంటంటే నాకు బాగా తీపి గుర్తును చెప్పుకోవాలి. నేను ఆంధ్ర యూనివర్సిటీ అప్పుడు చదువుకోవాలని కొట్లాడుకున్నాను కాబట్టి ఇంట్లో నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నేను రాశాను. మెట్రికులేషన్ అప్పుడు ఆంధ్ర మెట్రికులేషన్, ఓల్డ్ మెట్రికులేషన్ అండ్ న్యూ మెట్రికులేషన్ అని ఉండేది. ఓల్డ్ మెట్రికులేషన్ చదువుకున్న వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్కు వస్తారు. న్యూ మెట్రికులేషన్ చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్ చదువుకోవాలి. అది ఆనాటి కాలంలో. తెలంగాణ ఉద్యమం రావటం వలన నేను మెట్రికులేషన్ చదువుకోవడం వలన నేను ఇష్టపడే అమ్మాయి మీద స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడిన తర్వాత ఆమెకు గుంటూరులో పడింది మా మిసెస్కు సెంటర్, నాకు విజయవాడ లయోలా కళాశాలలో పడింది. ఎగ్జామ్ రాయగానే బస్ ఎక్కిపోయేవాడిని. బాగా రాసిందో లేదు తెలుసుకుని రావడం అక్కడ పనులు చేసేది. పోయి బాగా రాసినావా అని అడిగేవారు. వాళ్ళు మామూలునే కాదు, మంచి వెలమ కుటుంబంలో బాగా ఉన్నవారే వాళ్ళు. తక్కువ ఏమి కాదు వాళ్ళు. మన కేసీఆర్ వాళ్ళకు బంధువులే. కేసీఆర్ అంటే మా ఊరికే వాళ్ళ సుభద్రకు బంధువు అవుతుంది. వాళ్ళ బంధువు అవుతుంది. అయితే చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇప్పటికి కూడా బంధువు అయినా మా మిస్సెస్ నతో చెప్పేది కవిత ఇక్కడనే ఉంటుంది కదా, ఒకసారి పోయి కలవచ్చు అక్కడ. ఎప్పుడైనా కానీ వాళ్ళని కలిసినది కూడా లేదు, నాకు ఎప్పుడైనా మాట్లాడింది కూడా లేదు. అంత క్లారిటీ నాకు ఉంది చెప్తున్నాను ఇప్పటికి కూడా. అంతెందుకు ఆంధ్రజ్యోతి ఎవరైతే ప్రిపరేటర్ ఉన్నారో అతను నా క్లాస్మేట్, రాధాకృష్ణ నా క్లాస్మేట్. రాధాకృష్ణ క్లాస్మేట్ అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి గారు చాలాసార్లు నాతో అన్నాడు, నేను బాగా జ్ఞాపకం చేస్తాడు, ఒకరోజు ఆఫీస్కి రావచ్చు కదా అని అన్నాడు రామచంద్రమూర్తి గారు ఎయిటర్ అని. అంటే నేను మాత్రం రాను అని అన్నా. పోలేదు, ఇప్పటికి కూడా లేదు. అంటే మన విలువల్ని మనం కాపాడుకోవాలనే ఒక సీరియస్నెస్ నాకు సహజంగా మనం ఎందరితో కలిసి ఉన్న మన జీవితంలో ఉండే వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి అనే ఒక స్వభావము నాకు బలంగా ఉంది. అయితే నన్ను మా ఊరెట్లా కవిని చేసిందో నా స్నేహితుని నన్ను కాపాడేవాళ్ళు. నాకు బంధువులు లేరు కానీ నాకు బెండరాజేశ్వరితో ప్రారంభమై రామదాస్తో ప్రారంభమైన స్నేహము అక్కడికే ఆగలేదు, చాలా విస్తృతి చెందింది. నా సలంద్రతో చాలా అత్యంత ఆత్మీయుడు. ఎంత ఆత్మీయుడంటే మీకు చెప్తాను ఒక చిన్న మాట. సలంద్ర మన ఆయన ఎస్సీ. నేను చక్రంగుడిలో తిరగకున్నాను బ్రాహ్మణుల ఇంట్లో, నరహరి గారికి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు 20 రూపాయలు అది కిరాయి. అప్పుడు పక్కనే దూరంలో ఉంటే చదువుకోవడానికి వీలుంటుందని సలంద్ర వచ్చాడు. వస్తే కలిసే చదువుకుందామని 20 రూపాయలే కదా అదే ఎక్కడైనా చేద్దాం అనుకున్నాం. ఆ చక్రంగుడి పంతులు గారు వచ్చి అబ్బా మీ దోస్తు చాలా బాగున్నారా, మంచిగా కలిసి అవుతున్నాడు, వాటి దీర్పులమని అడిగింది. అలాగే నేను ఒప్పిగా చెప్పిన చెప్పగానే తీసి అన్ని బయట మారేసాడు. అంటే ఎంత విషాదము మా స్నేహితుడికి జరిగింది అనేది చిన్న విషయం కాదు. అంతెందుకు మా వ్యక్తిత్వం విషయంలో చెప్తాను. మా నాన్నగారు నిజామాబాద్లోకి వచ్చిన తర్వాత వచ్చేవాడు. అప్పటికి ఈ విషయం ఇంకా తెలియలేదు. ఆయన పూజ కూర్చునేటప్పుడు ముంత గడువు అనేవాడు. ఇత్తడి ముంత పెద్ద ఉండేది, బాగా తొమ్మి దానిలో పూజ చేసుకునేవాడు. ఇతని ముంత గడువు అంటే నేను పక్కనే ఉన్న అతను మంచి మీసాలు ఉండేవి, కృష్ణదేవరాయలా ఉండేవాడు, వాచ్మెన్, నైట్ వాచ్మెన్. ఆయన అతను చాలా బాగుండేవాడు నిజామాబాద్. ఆ ముంత బాగా కడిగి నీళ్ళు నింప తీసుకొని వచ్చి మా నాన్నవాడు ఎంత బాగా దొరికినారా అని. నేను దొరికే నాన్న ఆయన దొరికాడని అదే దగ్గరికి తీసుకుపోయి తెచ్చినా ఊరిస్తే ఆయన కులం మాదిగా కావడంతో ముంత కింద కొడితే గోడని ఎగిరి గోడ బయటపడేది. ఆయన పారిపోయినా నేను పారిపోయినా పని కొడుతుండేమో అని. అది అంతటి పకడ్బందీ క్యాస్ట్లో పుట్టినవాడిని. దాన్ని ఛేదించాలంటే మామూలు విషయం కాదు. అందులో నుంచి వచ్చిన తర్వాత
నేను నిజామాబాద్లో అడుగుపెట్టినప్పటికీ ఏంటంటే నేను అప్పటికి కలిగిన నేను 10th ముందే కలిగినా నేను ఏంటంటే మాకు రైతు అని ఒక పత్రిక ఉండేది నిజామాబాద్లో, అది రాసినా కానీ రాలేదు, కానీ అచ్చైకి మాత్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అంతకుముందు రాసినాను కానీ అవచ్చు కాలేదు. అవి తర్వాత రైతు పత్రికలో వచ్చాయి. ఇక నిజామాబాద్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఘర్షణలో నుంచి ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఎక్కడ బతకాలి అంటే పాపం కొన్ని రోజులు విడుదల ఇక్కడ ఎవరంటే కాళ్ళు కొట్టాలి రాయిస్తారు. ఎందుకంటే మెల్లగా వాళ్ళ నాన్న పోగానే అంటుంది, యోగానే వాళ్ళ అమ్మ మామ పీటలు వేస్తుంది, పీటలు వేసి కూర్చోబెట్టి అన్నం పెడుతుంది. అవి 4 రోజులు పెట్టి ఎవరు రాలేసింది అది అడిగరా మా స్నేహితుడు మనకునేమేమమ్మా వాళ్ళ అమ్మ చెప్పాడు, అవి ఇంకా పొంగిపోయింది అబద్ధం. స్నేహంలో కాపాడడం అంతేందుకు మా జీనా ప్రొద్దున పరిచయం చేశాడు, వాళ్ళు బ్రాహ్మిన్స్, నేనేమో ఎవరింట్లో ఇంత తిండి పెడితే అని ఒక 1 నెల రోజులు అట్లా బతికాను. ఆ తర్వాత వెయ్యి ప్రాణుడితో నేను ఒక 50 రూపాయల జీతం వదిలించుకొని బిల్ కలెక్టర్ అనే ఒక ఉద్యోగం పట్టుకొని చేశాను. అయితే అప్పటికి జీనా బ్రాహ్మిన్స్ ఇంట్లో లోపల భోజనం పెట్టారు, పీట కింద వేసి మళ్ళీ ఇంకా పీట మీద పీట వేసి దాని మీద పెడతారు. నేను కాలేజీలో అడుగుకున్నాను, అందరం కూర్చున్నాము. ఆమెకు నేను బాగా పరిచయం వాళ్ళ అమ్మకు. మెల్లగా నేను తినలేదు ఆ రోజు, మా జీనా తీసుకెళ్ళాడు. తినడానికి కూర్చున్నాము, ఆ మధ్యలో వచ్చేసి మా పక్కకే కూర్చుంది వాళ్ళ అమ్మ. మీరు ఏం కులము అని అడిగింది. అనగానే వెంటనే నేను దండనే చెప్పిన, పాపం గిల్లిండు నాకు. జీనా నర్సింహుడు కంట్రోలర్, ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్, ఆయన రిటైర్ అయ్యాడు. పాలమూరు యూనివర్సిటీ ప్రిన్సిపాల్గా కూడా చేశాడు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అయితే వాళ్ళ అమ్మ అడిగినప్పుడు వీళ్ళమ్మకు వాళ్ళమ్మకు తేడా ఏమిటి, మా నాన్నకు తేడా ఏమిటి అనేది చాలా సీరియస్ విషయం. వాళ్ళమ్మ అట్టనా బాబు మీరు జరగాలా అని అన్నదంతే, ఏమనలే. వాళ్ళ మీ అమ్మ నిన్ను ఏమైనా తిట్టిందా అని చాలాసార్లు అడిగాను, కానీ మా జీనా నాతో చెప్పలేదు. మరొకసారి భోజనానికి విలువకపోతే నాకు అప్పుడర్థమైంది. అలా కొన్ని రోజులు తిరుగుతూ ఉండగా ఒక మిత్రుడు నాకు దొరికాడు, మా ఊరికి దగ్గర ఊరు అతని రూమ్లో వెళ్ళి ఠికానా వేశాను. 1 వారం రోజులు ఉండి తర్వాత సెట్ చేసుకొని ఆ 50 రూపాయలతో ఒంటరిగా డిసైడ్ అయినా. అలా అయినా నేను మెల్లిగా ఒక కవిగా స్థిరపడటానికి మా జిల్లాలో ఉద్యమాలే కారణం. మా జిల్లాలో ఉన్న పీడిఎస్యు ఉద్యమం, కందాలయ్య వారికి ఏమైనా చెప్తారేమో అనుకున్నాను. అది పీడిఎస్యు ఉద్యమం స్థిరంగా ఉన్నప్పుడు అప్పుడు మా కొద్దిగా ఐడియాస్ బలం పుచ్చుకున్న వాళ్ళు. అరుణాచల్ రోజులు మేము అందరం కలిసే ఉంటుంటుంది, అన్నీ ఉండేవి, కానీ ఒక ఐడియాలజీ అనేది నాకు, రామదాస్కు, ఆర్ఎటికి, పెద్ద రాజేశ్వరికి, సలంద్రాకు మేము కొంత లెఫ్ట్ ఓరియంటేషన్ వాళ్ళం. అప్పుడు మేము హిందూరు భారతిలో తొలిసారిగా రిజైన్ చేసిన వాళ్ళం, పోరాడాల. అంతెందుకు వారికి బాగా తెలుసు, సూర్యప్రకాష్ అంటగోడ మీద పిల్లులు ఇటు దుంపుతారట, మీరే పిల్లులు ఎటు అటే దుంపుతారు, మేము ఎటు దూకము అని కూడా పేపర్లో తెల్లవారి వార్తలు కూడా వచ్చినాయి. వెళ్ళిపోయినాక అందులో నుంచి ప్రజా సాహితీ పెట్టడానికి మాకు ఒక ఓరియంటేషన్ ఫిలాసఫీ ఉండటం వలన నేను యూనివర్సిటీలో అడుగు పెట్టడానికి కావలసిన సిద్ధమైంది. వారు మాట్లాడిన టైం అయినా నాకు ఉంటుంది కదా, వారు తక్కువ మాట్లాడిందని ఎందుకంటే ఇది ఒక 2 నిమిషాల్లో గురించి వెంటనే విషయం చెప్తాను. పొయిట్రీలోకి వస్తాను. ఆ తర్వాత ఏమైందంటే ఉద్యమంలోకి వచ్చిన వాతావరణం మాకు ఉండటం వలన యూనివర్సిటీలో అడుగుపెట్టాము. యూనివర్సిటీలో అడుగుపెట్టిన తర్వాత విరసం వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. కొడనా మా డైరెక్టర్ అడిగాడు, మీరు విరసంలో సభ్యులు అడిగారు. అంటే అప్పటికి కొంత వాతావరణం తెలుసుకుంటుంది. ఇంకా మీకు పచ్చిగా చెప్పాలంటే త్రిపురనేని మత్స్వరరావు మీ అందరికీ ప్రసిద్ధమైన విమర్శకుడు, తిరుపతి. నేను ఆయన తెచ్చిన లాస్ట్ మీటింగ్ ప్రెస్ క్లబ్లో ఆయనతో. అయితే అప్పటికి ఏమైందనంటే ఎప్పుడైతే మేము
పెట్టినాము. దాన్ని పెట్టడం వలన ఓరియంటేషన్ మాకు వెళ్ళింది. అప్పుడు ఎస్వి నరసింహారావు గారు, అప్పుడు తర్వాత అతను తెలుగుదేశం పార్టీలో చేరి మా ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఒక ప్రజాస్వామిక స్వభావాన్ని తొలిసారిగా మాకు తారకం ఉండేవాడు. వీరిద్దరు మేము ఎప్పుడు ఈ ఇందూరు బారిని వదిలిపెట్టినామో ఆ ఓరియంటేషన్తో హైదరాబాద్లోకి షిఫ్ట్ అయ్యాం. ఇక ఆ విస్తృతితో మా జీవన ప్రయాణం ప్రారంభమైంది. అప్పుడే నేను తొలిసారిగా సిద్ధారెడ్డిని క్లాస్ వదిలిపెట్టిన తర్వాత రోడ్డు క్రాస్ చేస్తూ చెట్టు కింద తాను అటువైతున్నాడు. వచ్చి మొట్టమొదట ఇద్దరం చూసుకున్న గడియ ఆ ఫస్ట్ ఇయర్. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మా ప్రయాణంలో అప్పటికి నాకు రాజేశ్వరు సిద్ధారెడ్డి ఎక్కడి వాడు. మేము ఏమిటంటే పైకి బాధితంగా భౌతిక దేహాలమే కానీ మాకు ఒక ఓరియంటేషన్ ఉంది. ఆ ఓరియంటేషన్లో నాకు సిద్ధారెడ్డి మీటర్ కలిసినవాడు. అది ఆ మీటర్ కలిసినవాడు. అందువల్ల సిద్ధారెడ్డిని బయట తెచ్చినని ఎప్పుడు మేము అనుకోలేదు. మేము ఎప్పుడైతే విరసం అడిగిందో మాకు ఒక గురువు గారు ఉన్నారు కదా, శివారెడ్డి గారు. మిగతా వాళ్ళు ఏమేమి చేస్తారు అన్నీ ఉంటాయి. కనుక మేము కూడా ఏమనుకున్నాం అంటే చేరకుండా ఉండడమే కరెక్ట్ ఏమో అనుకున్నామో లేదో కానీ చేరలేదు. ఒక ఓరియంటేషన్తో జీవించాం. కనుక నా కవిత్వంలోకి మీరు చూస్తే చాలామంది ఏంటంటే ఇప్పుడు నేను బావి మీద రాసినాను అనుకోండి, చాలా సీరియస్ ఉన్న వాళ్ళకి ఆ బావి ఏందో అర్థమవుతుంది. పైకి బావి కనిపిస్తుంది, దానిలో 2 ధన్యార్థాలను నేను ప్రవేశపెట్టాను. అట్లాగే బావిని పక్కన పెట్టండి. చెరువు, నేను పైన రాసింది అది చాలా భాషలో కూడా నాకు బాధండి. చెరువు కేవలము పొలాలకు కేవలం ఊరికే కాదు, ఒక ఉద్యమానికి సింబల్గా తీసుకున్నాను. అయితే విప్లవ కవిత్వానికి నా కవిత్వానికి తేడా నాకు చెప్పిన గురువు ఒక్కసారి గట్టిగా బాధపడ్డవాడు. ఇప్పుడు నమస్కరించుకోవాల్సింది దేవిప్రియ. దేవిప్రియకు నాకు చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ నేను ఎప్పుడు ఆయన నన్ను పోయేవేయమని అడిగిన వాడిని కాదు. ఎవరో ఇప్పుడు మాట్లాడిన వాడిని కూడా చెప్తున్నాను, నేను ఎప్పుడు అడిగిన వాడిని కాదు. ఒకే ఒక ఎప్పుడన్నా నాకు అనిపిస్తే పోస్ట్ బాక్స్లో వేసేవాడిని. పోస్ట్ బాక్స్లో ఆ పోయేమంది 2-3 నెలలు అయింది, ఊరికే చూస్తున్నాను. ఎప్పుడైనా బాగా తెలుసు కదా, తెల్లవారి పోయం వస్తా అనుకుంటారు కదా. నేను 4 నెలలు చూసినా పోయం రాలేదు. ఇక ఊరుకుందాంలే అనుకుని ఒకరోజు ద్వారకకు శివారెడ్డి కానీ ఎవరు రాలేదు. దేవిప్రియ ముందు వచ్చాడు. ఎప్పుడు లేట్గా వస్తాడు దేవిప్రియ. అందరు వచ్చిన తర్వాత వచ్చేవాడు. శ్రీరాముడు బాగా తెలుసు కాబట్టి నేను వెళ్ళగానే ఇద్దరమే ఉన్నాం. కాఫీ ఆడలేదు. ఏమో తిట్టాడు, నేను ఎందుకు ప్రేమిస్తున్నాను అనుకున్నావు? నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటేనే కదా నేను దగ్గరికి తీసింది. నువ్వు ఒక కవిత్వాన్ని ఇమిటేషన్ చేయగలిగినప్పుడు, ఇన్స్పైర్ అయినప్పుడు, ఉన్నట్టు వాంతి చేసుకున్నప్పుడు ఇంకెందుకు రాయడం మానేసుకున్న టీచర్ పోస్ట్ చేసుకో. ఇక ఏమో చాలా కోపడ్డాడు. చాలా అంటే ఒక 20-25 నిమిషాలు. అది నన్ను జీవితంలో చాలా మార్చింది. అది ఎందుకనంటే ఎప్పుడు పోయం మన సొంతమై ఉండాలి. అందువలన కవిత్వంలో చూసినప్పుడు చాలామంది ఎవరు చెప్పరు. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యం వచ్చిందనుకో, చేలోకి పురుగులు వస్తున్నాయంటే ఏమని అర్థము? పల్లి నరసింహారావు కాలంలో మొట్టమొదట రాయబడ్డ పోయం అది. చేలోకి పురుగులు వస్తున్నాయి. ఈ సరళీకృత ఆర్థిక విధానాలను దెబ్బకొట్టడానికి ఆనాటి పత్తి పంట ఏదైతే నాశనం అవుతుందో, పురుగుల మందు దాగి చచ్చిపోతున్నారో, ఈ పురుగుల కన్నా ఆ పురుగులే చాలా కీటకాలుగా తయారవుతున్న సందర్భంలో వచ్చింది. అలా ఆ సందర్భాల్లో మీరు ఉద్యమం ఎన్ని రకాలుగా బాధలో పోయిందో ఆ పోయిమ్స్లో మీరు బాగా లోతుకు వెళ్ళినప్పుడు ఆ ధ్వని, ఆ తాత్వికత దొరుకుతుంది. కేవలం నేను అదొక్కటే రాయలేదు, ప్రపంచీకరణనే కాదు, గ్రామీణ జీవితం మీద కూడా చాలా మంచి కవితలు నేను రాసుకున్నాను. నాకు సంతృప్తి ఉంది. నేను ఎక్కువగా ఏది పడను. శుద్ధముక్కగానే ఉంటుందండి. శుద్ధముక్క నల్లగొల్ల మీద పోయినప్పుడు జీవం పోసుకుంటుంది, అది ప్రాణం పోసుకుంటుంది. మన పెన్నులో ఉన్న అక్షరము మనమే, కానీ కవితగా రాసినప్పుడు అది జీవం పోసుకోవాలి. జీవం లేకపోతే అది ఎందుకు? ఎంత రాసినా లేకనే. ఏదో పిల్లవాళ్ళు నోట్బుక్స్ రాసుకుంటారు కదా, క్వశ్చన్ ఆన్సర్ రాసుకొని పరీక్షలు రాసుకుంటారు, ఏదో వాళ్ళు పాస్ అవుతారు, మార్కులు వస్తాయి. ఇది మన పాస్ దేనికి సంబంధించింది కాదు కదా, ఒక సమాజానికి, ఒక ప్రపంచ పరిణామానికి సంబంధించిన వాతావరణం అని నాకు కొంత తెలుసు. ఆ సిద్ధు ఎప్పుడైతే అనేవాడో, మరొకటి కూడా నాకు ఆ రోజు అన్నాడు, నిన్ను చాలా ప్రేమించడానికి కారణం ఏంటనో తెలుసా? శివారెడ్డితో నువ్వు బాగా తిరుగుతావు, కానీ శివారెడ్డి నువ్వు ఇన్పుట్ చేయలేదు, నేను చాలా ఆనందంగా ఉంటాను.
శివారెడ్డి, సిద్ధారెడ్డి, దేవిప్రియ. శివారెడ్డి, దేవిప్రియ అత్యంత ప్రాణమిత్రులు. అసలు శివారెడ్డినే వాళ్ళకు పెళ్లి చేసి గొప్పగా ఆదరించి అతను ఒక గొప్ప మనిషిని చేసినవాడు శివారెడ్డి. మామూలు వాడు కాదు శివారెడ్డి. అంతటి వాడిని వాళ్ళ ప్రభావం ఉండదా. కానీ నెవర్. ఆయన నది వేరు, ఈ నది వేరు. రెండు నదులు ఎప్పుడు కలిసినవి కావు, సజీవ నదులు. నేను చాలా అనుకున్నది, అమ్మ బాగానే అన్నాడే అని 24 గంటలు ఆలోచించేవాడిని. నేను పోయిటని ఎప్పుడు దూరం కాలేదు. పోయం ఎవరు బాగా రాస్తారనే దాని దగ్గర కూడా ఉన్నాను. స్టాండ్ కనుక్కునే కాదు, ఒక పరిణామశీలంలో ఏ ప్రపంచానికి ఏ అవసరమైన ఉద్యమం ఉంటుందో ఆ ఉద్యమం చాలా కవికి ప్రాణప్రదమైంది. అందుకే మేము సిద్ధారెడ్డి మన తెలంగాణ ఉద్యమంలో కృషి చేద్దాం అనగానే ఎంత కష్టపడ్డాడు, మన ముందు కూర్చొని ఉన్నాడు. కానీ ఎంత బాధలకు లోనయ్యాడు, ఎన్ని తిట్లు తిన్నాడు, ఎన్ని ఉత్తరాలు, ఎన్ని కరపత్రాలు వేశారు ఆయన మీద. అయినా చాలా చెల్లించకుండా ఉద్యమంలో నిలబడ్డాడు. నాకు అది బాగా ఇష్టం, అది నాకు చాలా ఇష్టమైన విషయం. మరొకటి, వాటికి లొంగిపోడు ఆయన. ఇంకా తీవ్రంగా ఉంటాడు, చాలా తీవ్రమైన మనిషి. పైకి చూస్తే హాయిగా చిరునవ్వుతో కనిపిస్తాడు అనుకుంటారు, అది వెరీ సీరియస్. అప్పుడు నాకు నచ్చింది ఏమిటంటే, సిద్ధారెడ్డికి ఆత్మీయుని రావటం వల్ల నాకు ఎక్కువ షేర్ చేసుకున్నాడో ఏమో, ఆ గుణం ఉన్నదని గుర్తించాడో ఏమో, కొంత దగ్గరికి తీశాడు. ఒక 65-70 సంఘాలను కలిపినాము. అందులో సిద్ధారెడ్డితో నేను సిద్ధారెడ్డి నాకేమో శత్రువుని కూడా, ఆయన ఏదో ప్రొద్దున ఒక కవిత చదివాడు, శత్రువుని కూడా మిత్రులాగా భావించుకునే ఒక మనసు. నాకు ఎవడైనా శత్రువుని అంటే వాడికి ఎక్కువసార్లు వాడింటికే పోతా. అసలు వాడి మనసు మార్చిన దాకా నిద్రపట్టడంతా ఉంటా. కానీ నేను మాత్రం చచ్చిన మారను, చావునైనా ప్రేమిస్తాను కానీ నేను మాత్రం మారను. అదొక క్లారిటీ స్వభావం ఉంది నాకు. అది కమ్యూనిజమే, మార్క్సిజమే ఇచ్చింది నాకు. అది నాకు నా శరీరంలో తల్లిదండ్రులు ఇవ్వచ్చు కానీ నా రక్తంలో జీవం పోసుకున్నది అదే. కాబట్టి అలా 65 వెళ్ళి మెల్లగానే కే శ్రీనివాస్ కలవడము, హైదరాబాద్కి వెళ్ళి వరంగల్ వెళ్ళడం, మెల్లమెల్లగా 165 సంఘాలు కావడం. ఇక నేను సిద్ధారెడ్డికి మెమోరాండం మీద మెమోరాండం పెట్టుకుంటుండే. ఇగో మనం కాని వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరినీ కూడా మనం కారు అని అంటుండే, నేను చేస్తా అని నేను అంటుండే. మరి చెయ్యి, చివరకు చేసినా కూడా కలవలేదు, ఎంత చేసినా కలవలేదు. కాబట్టి నదికి సిద్దిపేట ఏమైనా మామూలుగా అది 7 పాయలు కదా, ఒక పాయ ఈ పాయల్ని కలుపుకునేది శక్తి దానికి ఉంటుంది, అది మామూలు నది కాదు కదా. కాబట్టి ఆ 7 పాయల నది సిద్ధారెడ్డి చాలా క్యాచ్ చేశాడు. ఆ ఉద్యమం చాలా బలం పొందుతుంది. అప్పుడే ఆయన నా చేతిలో సోయి అనే పత్రిక పెట్టాడు. నేను కూడా బద్మాసనం ఉండేది, ఎంత ఇచ్చినా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవిప్రియ నుంచి వచ్చేది. దేవిప్రియ ఇప్పుడే శిఖామణి వెళ్ళారు, ఒకటిగా చెప్తాను. బాబా శిఖామణి చాలా సార్లు దేవిప్రియ ఒకసారి పరిచయం, ఒకసారి అంటే నా ఎన్నిసార్లు వచ్చినా సరే అని దేవిప్రియ దగ్గరికి తీసుకెళ్ళినా. నేను ఎప్పుడు ఆఫీస్లోనే ఉండి, దేవిప్రియ ఎంత పరిచయమైనా నేను ఎన్నడూ ఆఫీస్కి పోయినా అని కాదు. పోయి కూర్చోబెట్టిన, ఆయన అసలే మాట్లాడలే. అంటే ఎంత వ్యక్తిత్వాలు ఉంటాయి చూడండి, నాకు ఆశ్చర్యమైంది. కాఫీ తెప్పించాడు, తాగినారు, అంతే. సార్ శిఖామణి సార్ అని పరిచయం చేసినాను అన్నాడు, అంతే అంతే. ఆయన కళ్యాణి తెలుసు, ఆయన ఏం తక్కువవాడు కాదు, ఈయనేం తక్కువవాడు కాదు. కానీ స్నేహానికి ఇచ్చేంత ప్రాధాన్యత నేను అనిపించిన, అమ్మో నేను చాలా ఉపయోగపోయినాను దేవిప్రియ స్నేహంలో. అలాగే శివారెడ్డి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తల్లి ఎట్లా చెప్తారో అట్లా చెప్తారు బాబు. అమ్మో తక్కువ వ్యక్తిగా మేము ఎప్పుడు అనుకోండి. నేను మాత్రం క్లారిటీ ఒకరోజు బహిరంగంగానే చెప్పినాను, నాకు కవిత్రయం 3: శీలా వీర్రాజు, దేవిప్రియ, శివారెడ్డి అని చెప్పాను. అయితే నా 3లో అందరూ అడిగేవాళ్ళు, నా వ్యక్తిత్వానికి వీర్రాజుని వాడుకుంటాను, వీర్రాజు ఆదర్శాలు ఉంటాయి. తర్వాత ఒక వస్తువు వచ్చిన తర్వాత క్యాన్వాస్ చేసి ఉద్యమం ఎట్లా విస్తృతి చేసుకోవాలి అంటానికి శివారెడ్డిని వాడుకుంటాను, కవిత్వాన్ని చిక్కగా చేసుకోవడం ఎట్లా అంటానికి దేవిప్రియను చూసుకుంటాను. నాకు ఊరికనే పైకి అనుకోలేదు, అలా ఆ ఉద్యమంతో వచ్చినది. ఆ తర్వాత నేను తెలంగాణ ఉద్యమం మీద కూడా కొన్ని కవితలు రాసినాను, చాలా బలమైనవే రాసినాను.
ఎంత బలంగా రాసినాను అంటే మా శ్రీరాముని అప్పుడు బాగా మంది తిట్టేవాళ్ళు. ఏంటి ఏమనేవాళ్ళు తెలుసా, తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఒక రాయకుండా శివారెడ్డి కూడా రాకుండా ఇది రాకుండా నేను మాట్లాడేవాడు. పాపం ఆయనకు చాలా బాధ కలిగింది. రథం వచ్చింది, అందుకే రథం కౌంటర్గా తెచ్చిపెట్టాడు. విశ్వనాథ సత్యనారాయణ వర్సెస్ చలం ఎట్లానో మన శ్రీరాముడు కూడా కౌంటర్గా పుస్తకం తెచ్చింది, అది మామూలుగా తీసుకొచ్చింది కాదు. అప్పుడు నాకు సోయి పత్రిక చాలా అందంగా తీసుకురావాలని అనుకునేవాడు. ప్రతిదానికి ఒకే ఒకసారి నేను తిట్టుబడ్డాను సిద్ధారెడ్డితో. అది ఎప్పుడు మెచ్చుకునేవాడు బాగా. నేను కూడా పాప వెళ్ళి తెలుసుకునేవాడిని. తెల్లం దాకపోతే ఈయననే పురుగు చూడమంటే నాకు రాత్రి అయితే నెపోదా అని అంటుండే. అది కంప్లీట్ చేసేవారు. కానీ గొప్ప విషయం ఏమిటంటే ఒకే ఒకసారి నేను చేసింది, బ్రతికున్నప్పుడు సదాశివ ముఖ చిత్రం వేశాను. అది కూడా శంకర్తో వేయించాను. శంకర్ అప్పటికి కార్టూనిస్ట్గానే ఉండిపోతున్నాడు పాపం, ఆయన అని ఎక్స్పోజ్ కాలేదు. మన తెలంగాణ బిడ్డ వేశాను సార్. ఆయనతో కావాలి చాలా బాగా వేశాడు. ఇక అన్ని కట్టుకొని పోయినాను. సిద్ధారెడ్డి నాతో ఏమన్నా అంటే మనకు సమస్య తెచ్చిపెట్టకు అని అన్నాడు. కరెక్ట్. తర్వాత అనుకున్నా, ఎన్నడూ సమస్య తెచ్చిపెట్టకూడదు, ఉద్యమానికి సమస్యలను సృజించకూడదు. బ్రతికున్న వాడికి ఒకటి వేయగానే తర్వాత ఏమంటారు, నాదెందుకు వేయలే నీదెందుకు వేయలే అని. నాకు ఆ తెలివి లేదు. నాకు అది వేసి ఇది చూసిన తర్వాత సిద్ధారెడ్డి చాలా నన్ను భుజం తడతాడు అనుకున్నాను. కానీ నేను ఆ రోజు జ్ఞానం నేర్చుకున్నాను. మనం ఏ సమయంలో ఏ పని చేయాలి, ఎట్లా చేయాలి అనేది చాలా ఆయన క్లారిటీ ఉంది. ఆయన చాలా ఉన్నవాడు. కాబట్టి అలాంటి పద్ధతిలో వచ్చినప్పుడు గ్లోబలైజేషన్ సందర్భంలో ఈ మన జయదీర్ తిరుమలరావు గారు నా పేరు మీద ఒక అడ్వర్టైజ్ పత్రికలకు పంపించారు. అన్ని పోయిమ్స్. అప్పుడు అది కొత్త పుస్తకం. అది గ్లోబల్ వేసినప్పుడు గ్లోబల్ ఖడ్గం నా పుస్తకం నా కవితనే అది. దాని పేరుతో వేసినప్పుడు నేను సంపాదకుడిగా ఉండను, అది మరొకరినే పెడదాము, ఎందుకంటే నా పేరు వేసుకొని నా పేరు మీద వచ్చి నాది వేసుకోవడం ఉండదు, అట్లా ఉండకూడదు అని అంటే చాలా గొడవ అయిన తర్వాతనే నా పేరు తీసేసుకున్నాను. అప్పుడే మన కొద్దిగా ప్రవీణ్ కుమార్ని పెడదాము అని పెట్టినాను. ఆ గ్లోబల్ ఖడ్గం మీద కూడా పెద్ద గొడవలు వచ్చినాయి. ఆ పోయం ఎందుకు చెప్తున్నానంటే, గ్లోబల్ ఖడ్గం వచ్చిన రోజుల్లో ప్రపంచీకరణను సమర్థించే వాళ్ళు వచ్చారు. దాన్ని ఖండిస్తూ